ఓటర్లకు 100 కోట్లట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీల పంపిణీ ఖర్చుకు వెనకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలం. 2 లక్షల మంది ఓటర్లే లక్ష్యంగా నగదు పంపిణీ. ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాటు. తమకు డబ్బులు అందలేదంటూ కొందరు నిరీక్షణ. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్లి ఆరాధిస్తున్నారట. కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బులో కోత. స్థానిక నాయకుల పనే అన్న అనుమానాలు. 1,00,000 పట్టు చీరలు తెప్పించిన ఒక పార్టీ ఇప్పటి వరకు 50,000 చీరలు పంపిణీ చేసిందట. ఎస్కో ఎట్లా ఉంది చూడుర్రి. 1,00,000 ఏం చీరలు అవి? పట్టు చీరలట. ఏందది అంటే దగ్గర ఎంత లో కాస్ట్ పట్టు చీరనైనా 2,000కి అయితే తక్కువ ఉండదు. ఎంత తక్కువలో తక్కువైనా దాదాపుగా ఈ ఎలక్షన్స్లో కేవలం ఓటర్లకు పంచే డబ్బే 100 కోట్లట. జస్ట్ ఓన్లీ వాళ్ళకి పంచే డబ్బులే. అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బీఆర్ఎస్ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగుతోంది. దీంతో ఖర్చు పరంగానూ ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకే 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. 1-2 సందర్భాల్లో మినహాయిస్తే హైదరాబాద్ నగర శివారులో ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలోనే 100 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కోర్ ఏరియాలోని 15 నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు కూడా అందట్లేదట. చూడండి, అంచనాలకు కూడా అంత ఖర్చు పెడుతున్నారట. ఇప్పుడు ఒక ఆల్రెడీ మళ్ళా ఇంకొకటి ఏంది, ఇందులో ఆల్రెడీ పోల్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి ప్రచారం అయిపోయిన తర్వాత పైసలు పంచేది ఇంతకుముందు. ఇప్పుడు అది మారిపోయింది. ఎందుకంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారో లేదో 3-4 రోజుల ముందు పంచితేనే ఒక ట్రెండ్ ఉంటుంది. ఇంతకుముందు అట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు అట్లా లేదు. మ్యాక్సిమం ప్రచారానికి ముందే మొత్తం కంప్లీట్ చేసేయాలనే ఆలోచనకు వచ్చింది. ఎందుకంటే ఆ లాస్ట్ 48 అవర్స్లో పంచినప్పుడు ఏమవుతుందంటే దొంగసాటుగా పంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పంపిణీ సరిగ్గా జరగక ఓటర్కి డబ్బులు వెళ్ళట్లే, మధ్యలో ఉన్న వాళ్ళు తింటున్నారు, అనర్హులకు పోతున్నాయి. సో దీంతో ఏం చేస్తున్నారంటే పగడ్బందీగా వీళ్ళ క్యాడర్ అంతా ప్రచారంలో ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి వెళ్ళేలాగా పంపిణీ చేస్తుంది. ఇవాళ జరిగింది కూడా అదే. ఒక ఆయన 1000 ఇస్తే ఇంకో ఆయన 2,500 ఇచ్చిండు. ఒక ఆయన ఆ 1000కి ఇంకొక 1000 యాడ్ చేద్దామని రెడీ అవుతున్నాయి. వీళ్ళు కూడా ఇంకా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పట్టు చీరలు ఇస్తున్నారు. పట్టు చీరలు అట 1,00,000 పట్టు చీరలు తెప్పించారట. చూసుకోరు ఎట్లుందో కథ. ఖర్చుకు ఏమాత్రం పొంతన లేకుండా పోయిందని ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు. ఒక పార్టీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో ఇప్పటి వరకు 70% మందికి నగదు పంపించగా మరో పార్టీ అభ్యర్థి 50% మందికి పంపించినట్టుగా తెలిసింది. పార్టీకి చెందిన స్థానిక నేతల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బులను చేరవేస్తున్నారు. బూతుల వారీగా ఓట్ల లెక్క చూసుకొని పంపిణీ చేపట్టారు. బలహీనంగా ఉంటే డబ్బులు ఇస్తున్నారట. ఒక పార్టీ మొదట్లో ఓటుకు 3,000 పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరిగినా ఓటుకు 2,500 చొప్పున ఇచ్చారు. మరో పార్టీ మాత్రం ఓటుకు 1,500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో ఓటుకు 2,500 చొప్పున పంపిణీ చేస్తున్న పార్టీ తాము బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా 5,000 ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఓటుకు 1,500 చొప్పున పంపిణీ చేస్తున్న పార్టీ తాను బలంగా ఉన్న చోట మాత్రం 1000 మాత్రమే పంపిణీ చేసిందట. అయితే ఓటర్లకు పంచే నోట్ల లెక్కల విషయంలో ప్రధాన పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. స్థానిక నేతలతో ఇతర ప్రాంతాలకు చెందిన వారిని జత చేసి తమ మనుషుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. స్థానికంగా తమకు సహకరించే వారికి రోజుకు 10 నుంచి 15,000 వరకు ఇవ్వడంతో పాటు మొత్తం ఎన్నిక పూర్తయ్యే నాటికి కొంత మొత్తాన్ని అదనంగా ఇస్తామని ఒప్పందం చేసుకున్నారట. మళ్ళీ ఇంట్లో కూడా ట్విస్ట్ ఏంటంటే మహిళల చేతికి ఇస్తున్నారట. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే ఓట్లు మంచిగా పడతాయని. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఆ నగదును మహిళల చేతికే ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను అడిగి సదరు ఇంటి మహిళ చేతిలో డబ్బులు పెడుతున్నారు. పురుషుల చేతికిస్తే వారు ఆ డబ్బుల్ని మద్యానికి ఖర్చు చేసే అవకాశం ఉందని, అదే మహిళల చేతికిస్తే తమ నోట్లు ఓట్లుగా మారతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇలా సెంటిమెంటు, మళ్ళీ ఇలా ఆయనకి ఇస్తున్నాడు, తాగుతారట, మళ్ళీ అదొకటి. మళ్ళీ పొదుపు సంఘాల మహిళలకు 10 రోజుల కిందనే 500 చొప్పున ఒక పార్టీ పెద్ద ఎత్తునిచ్చింది. ఓటుకిచ్చే మొత్తాన్ని ఇది అదనంగా చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నోట్లతో పాటు ఆడబిడ్డలకు కానుకగా వారి మనసుల్ని దోచే బహుమతుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఒక పార్టీ 1,00,000 పట్టు చీరలు తెప్పించిందట. ఇప్పటి వరకు 50,000 చీరలు పంచినట్లు, మరో 50,000 పంచాల్సి ఉన్నట్టు సమాచారం. 2 లక్షల మంది ఓటర్లే లక్ష్యంగా.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సరాసరి పోలింగ్ 47% నుంచి 52%గా నమోదైంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికలో పోలింగ్ అదే లెక్కన సాగిన 2 లక్షల ఓట్లకు పైగా పోలయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఓటర్లలో 2 లక్షల మందికి తాయిలాలు అందేలా ప్రధాన పార్టీలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ఒక పార్టీ 50 కోట్లను ఖర్చు పెట్టేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిందట. ఇంతగా భారీగా నోట్ల పంపిణీ ద్వారా ఓటర్ల మనసు గెలుచుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇగో 6 ఓట్ల గట ఒక ఆయనకి 33,000 రూపాయలు వచ్చినాయట. చూసుకోరు ఎట్లుందో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ఓటర్లకు పంచుతున్న డబ్బు ఆయా కుటుంబాలకు జాక్పాట్ లాగా మారింది. నియోజకవర్గంలోని బోరబండలో 6 ఓట్లు కలిగిన ఒక కుటుంబానికి 3 ప్రధాన పార్టీలు కలిసి ఏకంగా 33,000 వచ్చినాయట. ఒక ఇంట్లో ఓ పార్టీకి ఒక్కో ఓటుకు 2,500 చొప్పున 6 ఓట్లకు కలిపి 15,000 ఇస్తే ఇంకో పార్టీ ఓటుకు 2,000 చొప్పున 12,000 ఇచ్చింది. ఇంకో పార్టీ ఓటుకు 1,000 రూపాయల చొప్పున 6,000 ఇచ్చింది. ఇలా అన్ని కుటుంబాలకు ఇదే నిష్పత్తిలో డబ్బులు అందుతున్నాయి. అయితే ఓటర్లు కూడా తమ ఓట్లను ఈ నిష్పత్తి ప్రకారం అందరికీ పంచుతామని అంటున్నారు. ఒక పార్టీకి 3 ఓట్లేసి, మరో పార్టీకి 2 ఓట్లేసి, ఇంకో పార్టీకి 1 ఓటు వేయాలని నిర్ణయించుకున్నారట. ఇక 6 ఓట్లు ఉన్నాయి కదా, ఒక ఆయన 2,500 ఇచ్చిండు, ఒక ఆయన 2,000 ఇచ్చిండు, ఒక ఆయన 1,000 ఇచ్చిండు. మరి ఏం చేయాలి? 2,500 ఇచ్చినానికి 1 ఓటు ఎక్కువ వేయాలి, 3. 2,000 ఇచ్చినానికి 2, 1,000 ఇచ్చినానికి 1. 6 ఓట్లు. ఎంత క్లారిటీ ఉంది చూడండి జనాల దగ్గర కూడా. ఇచ్చటోనికి క్లారిటీ ఉంది, వేసేటోనికి కూడా క్లారిటీ ఉన్నది. ఎటు పోతుంది రాజ్యం, సమాజం?